థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ టైం. ఈ సాయంకాల ఆరాధన బట్టి పునరుద్ధాన శుభములు మీ అందరికి కలగాలని ప్రభువుని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం మనం ధ్యానం చేసి ఉన్నాము. క్లారా, ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యమగుటకు మీ పాదముల కింద దులిపివేయడి అంటాడు. ఇది దేవుని చక్కని ఆజ్ఞ. మనందరం దీనికి లోబడాలి. ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. లోకంలో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. ఒరిస్సాలో ఒక పాస్టర్ గారికి పెండ తినిపించటము, చెప్పులు దండ మెడల వేయటము, అంత మాత్రం కాదు సంగారెడ్డి ప్రాంతంలో కొంతమంది పాస్టర్ని బంధించటము, అంత మాత్రం కాదు మరి వనపర్తి దగ్గర మరి కొంతమంది ఒక కుటుంబాన్ని మరి దాడి చేసి కొట్టిన సందర్భాన్ని చూడగలుగుతున్నాం. వీటిని బట్టి లోకంలో ఏమి మనకు అర్థమవుతుంది పిల్లరా? సాయంకాల పునరుద్ధాన శుభములతో దేవుడు మిమ్మల్ని దింపాలని కోరుకుంటూ కొన్ని మాటలు ఇక్కడ లేఖను చక్కగా చెప్తున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 11. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముటకు మీ పాదముల కింద దులిపివేయడం అంటాడు. నిజమే, ఇది దేవుని యొక్క ఏర్పాటును మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు చెప్పిన దాన్ని మనం నమ్మాల్సిందే, పాటించాల్సిందే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి వివరిస్తున్నమందు లెక్క చెప్పాల్సి ఉందని అంటాడు. దేవుని దగ్గర ప్రతి వారు లెక్క చెప్పాలి. ఈ మత్తయి సువార్త 12:36లో చెప్తున్నాడు. దెర్ విల్ బి జడ్జిమెంట్ టైం. దేవుడు మనందరి కొరకు ఒక జడ్జిమెంట్ రోజు మన కొరకు నియమించున్నాడు. క్లారా, రోమా 2:5లో దైవజనుడు రాజు తెట్లను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలం ముందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఇది దేవునికి ఏర్పాటు. సరే, 1వ రాజులు 13:8లో దైవజనుడు రాజు తెట్లను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలం ముందు నేను అన్నపానములు పుచ్చుకొనను. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు చెప్పిన దాన్ని ఎవరు కూడా చేయకూడదు. రోమా 2:5 కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావంటాడు. దెర్ వాజ్ ఎ జడ్జ్మెంట్ టైమ్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్ అండ్ నీడ్స్ వాట్ వీ పర్ఫార్మ్డ్. దేవునిలో ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయని లేఖనం మనకు తెలుపుతుంది. పిల్లరా, రోమా 2:16లో దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యముగా విమర్శించు దినమందు ఇలాగ జరిగినంటాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ లెక్కలోకి తీర్చుకురాబడుతున్నాడు. పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ప్రతి వారిని విమర్శించే రోజు రాబోతుందని లేఖనంలో మనం చూస్తున్నాం. 2 పేతురు 2:9-10 భక్తులు శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనవచ్చు, ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరునై మహాత్ములను దూషించు వెరవకై ఉన్నారు అంటాడు. దేవుని నిత్య నీతికి మన వారసులు అవటానికి దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాదు, అంత మాత్రమే కాదు. 2 పేతురు 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యమును భద్రము చేయబడినదంట. దేవుని భక్తి, దేవుని శక్తిని మనము అనుసరించడానికి దేవుడు చేసేటువంటి గొప్ప క్రియల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. 1 యోహాను 4:17 1 యోహాను
4:17. తీర్పు దినమందు మనము ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఎలానగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఆ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఈ లోకము ఆయనది, ఆయన మన లోకంలో భద్రపరచడనే లేఖనం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5:18. ఆకాశము భూమి గతించిపోని కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యము ఒక సున్నాయనను పొల్లైన తప్పిపోదు. వాక్యం నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 8:4. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వారితో చెప్పినాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం జీవించడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మార్కు 11:24. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశం వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నానంట. సరే, ఎంత గొప్ప మాట. ప్రతిసారి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు అంటే దానికి అంతమెట్లుండను. మార్కు 13:9. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడిదురు అంటాడు. దేవుని దేశానికి మన పాత్రలు కావాలని దేవుడు తెలియజేస్తున్నాడట. మార్కు 14:18. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించిన నిత్యముగా మీతో చెప్పుచున్న వారితో చెప్పగా. కొన్నిసార్లు పర్సిక్యూషన్ విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ, సభలో నుంచే మనకి వస్తుంది. మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నాం. లూకా 5:14. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనైనా చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంలో యాజకుని కనబరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించడం ఆజ్ఞాపించినట్టు. దేవుడు ప్రతి వారికి వారి వారి క్రియలు చొప్పున ఒక కట్టడాన్ని నియమించాడు. వి జస్ట్ కెన్ ఫాలో ద లా. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటాం. మార్కు సువార్త 6:11 మొట్టమొదటిగా మనం చదివాం. ఉదయకాల సమయంలో కూడా ధ్యానం చేసి సాయంకాల ఆరాధనలో మనం ధ్యానం చేస్తున్నాము. ఏ స్థలం అందైనా జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉన్నట్లు మీ పాదముల కింద దులిపివేయడు అంటాడు. మనము సరిచేయబడదాం, దేవుని సాక్షిగా జీవిద్దాం. అటు కృపకి దేవుడు మన నాలుగు దీవించి ఆశ్రయించదుగాక. మనందరూ ప్రార్థన చేసుకొని ఇక్కడికి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ నామని కనపరుస్తున్నాం. సాయంకాల పునరుద్ధాన శ్రమలతో నింపి సాయించమని మనం తగ్గించుకొని మీ నామని చూస్తున్నాం. మార్కు సువార్త 6:11 ప్రకారం ప్రభా, వారు మమ్మల్ని సభలకు అప్పగించినప్పుడు మీ పాద ధూళి దులుపువేయమని చెప్పారు. ఆ ధూళి సాక్ష్యంగా మా మీద వారి పక్షంగా వ్యాజ్యమాడుతుందని, వారి మీద మా పక్షం వ్యాజ్యమాడుతుందని మీ లేఖలో చెప్పిన ప్రకారంగా మేము చేయడానికి సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి ఈ సాయంకాల శ్రమలతో పునరుద్ధాన శ్రమలతో దేవుడు మనందరి దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.